చేసిర్రు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యలేదు. అందరికి మోసం చేసిర్రు. అమ్మాయిలు చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఎటు పోయిందో స్కూటీలు తయారైతే లేవో ఏమో మరి. చూద్దాం, పిల్లలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ పేరు తీసేసి మోసం పార్టీ అని పెట్టాల. ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. నా ప్రాణం అడ్డం పెట్టి మిమ్మల్ని కాపాడుకోవడానికి ఎవరైతే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా మీకు తక్లీఫ్ పెడితే అది డైరీలో రాసి పెట్టండి. ఈ 2.5 సంవత్సరాలు మీరు ఎట్లా ఉంటారో మేము 15 సంవత్సరాలు అదే విధంగా మీకు. నమస్తే అందరికీ. ఇప్పటిదాకా మీరు చూశారు కదా, మన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ మాట్లాడిన మాటలు. మరి ఇది కొద్దిగా చూసిరు, అది ప్రోమో మాత్రమే. మొత్తం దీని గురించి మీకు పూర్తిగా చూడాలంటే ఆసక్తికరమైన విషయాలు, ఆయన మాట్లాడిన విషయాలు చివరి వరకు చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. ఆయన ఏం మాట్లాడిండు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు, పథకాలు ఏంది, అవన్నీ ఈ అంశాలు దీంట్లో ఉన్నాయి. మీరు ఖచ్చితంగా పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. ఈరోజు కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం, గర్భిణీ స్త్రీలకు 12,000, 13,000, మగపిల్లడు పుడితే, ఆడపిల్ల పుడితే ఆర్థిక సాయం చేయడం, డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డకు ఉపయోగపడే కేసీఆర్ కిట్ ఇవ్వడం, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు కూడా, ఫైలేరియా ఎయిడ్స్ వ్యాధి ఉన్న వారికి కూడా ఆనాడు 200 పెన్షన్ ఇస్తే కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. వికలాంగులకు 4,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. రైతులకు రైతు బంధు పథకం కింద ప్రతి పంటకు ముందు ఒక్క పంట కూడా మిస్ కాకుండా, పథకము మొదలైనప్పటి నుండి ఏ ఒక్క పంటకు కూడా మిస్ కాకుండా, ఆఖరికి 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కానీ కేసీఆర్ గారు రైతు బంధు పథకం అనేది ఆపలేదు. ఎకరానికి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం వేయడం జరిగింది. ఎవరైనా 5-10 గుంటలు ఉన్న రైతు చనిపోతే రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు వారం 10 రోజుల్లో ఇవ్వడం జరిగింది. రైతు పండించినటువంటి ప్రతి పంటను కొనడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో రైతుల పరిస్థితి ఏమైంది మీకు అందరికీ కూడా తెలుసు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. 24 గంటల కరెంటు మళ్ళా పాత పద్ధతికి వచ్చింది. రైతు బంధు 4 పంటలకు రావాలి, మేము 10,000 ఇస్తే వాళ్ళు 15,000 ఇస్తామన్నారు. అది కూడా 2 పంటలకే వేసిరు. 30,000 ఎకరానికి రావాలి, 5 ఒకసారి 6 ఒకటి 11,000 వేసిరు. అంటే ఇంకా 19,000 ముంచేసిరు. బాకీ ఉన్నారనే దానికంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎకరానికి 30,000 ఇవ్వాల్సింది 11,000 ఇచ్చిర్రు, 19,000 ముంచేసిరు. అయినా కానీ కండబొల్లూరులో మరి కాంగ్రెస్ కేసీఆర్ వస్తే 1,00,000 ఇస్తాడు, మేము వస్తే తులం బంగారం అదనంగా ఇస్తామన్నారు. 2 సంవత్సరాలైంది. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యలేదు. చెప్పుకుంటా పోతే అందరికీ మోసం చేసిరు. తాతకు పెన్షన్ ఉందా, 2,000 ఉందా, మేము 4,000 చేస్తాం. 2 ఏళ్ళు అయింది. 4,000 చేసుడు అటు ఉంచు, 3 నెలలు ముంచేసిరు పెన్షన్. ఈ 2 సంవత్సరాల్లో 3 నెలల పెన్షన్ ముంచేసిరు 2,000. తాతకు పెన్షన్ ఉంటే అవ్వకు కూడా ఇస్తామన్నారు, అవ్వకి ఇయ్యలే. అత్తకు 2,000 4,000 ఇస్తాము, కోడలకు 2,500 ఇస్తా అన్నారు, అది కూడా ఇయ్యలే. అమ్మాయిలు చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఎటు పోయిందో స్కూటీలు తయారైతే లేవో ఏమో మరి. నిరుద్యోగ యువకులకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. 2 సంవత్సరాలు దాటిపోయింది. దాదాపు 1,00,000 రూపాయలు ఈరోజు ప్రతి యువకునికి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నది. 5 నెలలు 25 చూద్దాం, పిల్లలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ పేరు తీసేసి మోసం పార్టీ అని పెట్టాల. కేసీఆర్ గారు చేసినటువంటి పనులు గుర్తుపెట్టుకొని కండేబల్లూరు గ్రామస్తులు స్నేహ శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ 2-2.5 ఏండ్లు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మీరు ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే
15 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి కాలంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎక్కడ కూడా ఎవరికి భయపెట్టడం కానీ బెదిరించడం కానీ అటువంటి పనులు మనం చేయలేదు. కానీ ఇప్పుడున్నటువంటి వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఎవ్వరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేనేమో దూరం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు. మీ దగ్గరనే ఉంటే డోనగాంలో ఉంటా, లేకపోతే బిచ్చుకుందాలో ఉంటా. ఎప్పుడు మీకు ఏ ఆపద వచ్చినా కానీ నా ప్రాణం అడ్డం పెట్టి మిమ్మల్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరు కూడా మనవి చేస్తూ, ఈ 2.5 సంవత్సరాలు ఎవరైతే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా మీకు తక్లీఫ్ పెడితే అది డైరీలో రాసి పెట్టండి. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1కి 3 రెట్లు, అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 టర్ములు ఉంటాం, 15 సంవత్సరాలు ఉంటాం. బిడ్డ ఈ 2.5 సంవత్సరాలు మీరు ఎట్లా ఉంటారో మేము 15 సంవత్సరాలు అదే విధంగా మీకు చూపిస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఈ వేదిక నుండి హెచ్చరిస్తూ, మీరందరూ కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఏ విధంగా అయితే మొన్న ఏ ఎన్నిక వచ్చినా అదే విధంగా మీరు గట్టిగా ఉండండి. ఎమ్మెల్యే కాకముందు విఠలవాడి బాబులుగా పోవాలంటే గొట్కేరాళ్ళ రోడ్ ఉంటుండే, ఇటు సోపూర్ పోవాలంటే కూడా గొట్కేరాళ్ళ రోడే ఉంటుండే. ఈ డాంబర్ రోడ్లు చేసింది నేనే. జుక్కల్ చౌరస్తా నుండి జుక్కల్కు డబుల్ రోడ్ చేసింది నేనే. ఆఖరికి ఈడ్ నుంచి సోపూర్ బార్డర్ దాకా డబుల్ రోడ్ చేసింది నేనే. ఎందుకు? ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డను కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజల కష్టాలేందో తక్లీఫ్ ఏందో నాకు తెలుసు కాబట్టి అన్ని చేసినా. ఇంకా కొన్ని చేయాల్సి ఉండే. ఇక మనం అభివృద్ధి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి చేసుకుంటా పోయినాం. ఎన్ని చేసినా ఊరికి ఇంకా కొన్ని అవసరం పడతాయి. గారు సార్. పార్టీలో జాయినింగ్ షారూక్, కొమ్ము రవి, డాక్టర్ రామాసాబ్, అజాం, గోవిందగొండ, బొజ్జ విఠల్ రెడ్డి, సందీప్, బొజ్జా ముజీబ్,